హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వదిలాస్ కిచెన్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ పకోడీ. దీన్ని చికెన్ 65 కూడా అని అంటారు. ఇది చాలామంది చాలా వెరైటీగా చేస్తారు, కానీ మనం ఈజీ ప్రాసెస్లో ఇంట్లో చేసుకునే విధంగా చెప్తాం. ఫస్ట్గా దీనికోసం 1/2 kg చికెన్ తీసుకొని 30 minutes నానబెట్టుకున్నా. దీన్ని సాల్ట్ వాటర్లో కొంచెం నిమ్మకాయ వేసి నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టెండర్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg స్కిన్లెస్ చికెన్లో 2 tablespoon చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక 1/2 tablespoon వేసుకోవచ్చు. ఇప్పుడు 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను ఈ స్పెషల్ మసాలా ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. తర్వాత ఒక 1/2 tablespoon చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఒక 1 నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. మనం చేసుకునే చికెన్ పకోడా అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది అన్నమాట. ఇలా నిమ్మకాయని వేసుకొని మంచిగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇది ఒక 5 to 10 minutes వరకు మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఆ మసాలా అనేది ముక్క లోపల వరకు పట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ఎగ్ తీసుకొని హోల్ ఎగ్ మొత్తం ఎల్లో అండ్ వైట్ 2 వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండి, ఇంకా 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. నేను లేక వేసుకోలేదు, మీరు వేసుకొని ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో ఒక tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బాగా ఒక 15 to 20 minutes వరకు దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట. లాస్ట్లో ఇంకా మనం ఆయిల్లో వేసే ముందుగా మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. దీనివల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ అప్పటికప్పుడే పట్టి తర్వాత ఆయిల్లో వేయగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క చికెన్ పీస్ తీసుకొని ఆ ఆయిల్లో డిప్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఇంకా చూడ్డానికంటారా కళ్ళు నిండిపోతాయి అంతే. ఈ ప్రాసెస్ని మనం ఎవరైనా ఇంటికి సడన్గా వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ట్రై చేయొచ్చండి. ఒక 1/2 hour 1 గ్యాప్ తీసుకొని చికెన్ తెప్పించి ఫటాఫట్ చేయడమే అంతే. చూసారా, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో వేగింది కదా, ఆ గోల్డెన్ బ్రౌన్ చికెన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి డెకరేషన్గా ఇంకా మంచి ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసం ఒక రెబ్బ కరివేపాకుని నూనెలో అలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా ఫామ్ అవుతుంది అండ్ ఇంకా దాని మీద ఫ్లేవర్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. ఇంకొన్ని ఏమైనా చేయాలి అని అంటే జీడిపప్పులు తీసుకోవచ్చు. జీడిపప్పులు నూనెలో వేయించి చికెన్ పకోడా మధ్యలో తింటుంటే క్రంచీగా ఎంత బాగుంటుందో. ఒక లెమన్ స్క్వీజ్ అట్లా చేసుకొని ఉల్లిపాయ నంచుకొని ఒక్కొక్క ముక్క తింటుంటే అద్దరిపోతుందండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఇంకా లేదంటే పప్పు చారు చేసుకొని ఈ చికెన్ ఫ్రైని చేసుకొని తింటుంటే ఇంకా అమోఘం అంతే టేస్ట్ అంతా. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్.